అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఈ రోజే ఇరాన్ యొక్క అంతం అవ్వబోతుంది. ఈ రోజే చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక పెద్ద దాడి అయితే అమెరికా సైన్యం చేయబోతుంది అంటూ ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు అయితే చేశాడు. ఎందుకంటే ఇరాన్కి చెందినటువంటి అంటే క్షిపణి తయారీ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేయబోతుంది మా యొక్క సైన్యం, అలాగే మరికొన్నింటిని కూడా నాశనం చేయబోతుందంటూ ఈ వ్యాఖ్యలు చేశాడు. దానికి తగ్గట్లుగానే శనివారం ఉదయం నుంచి టెహ్రాన్ మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. అలాగే ఇప్పటికే మరికొన్ని వాహక నౌకలు కూడా వచ్చేసాయి. అమెరికాకి చెందినటువంటి మరో 2 యుద్ధ నౌకలు అయితే వచ్చాయి, అక్కడ మోహరించడం జరిగింది. మరొక వైపు ఇజ్రాయేల్కి అమెరికా కొన్ని ఆయుధాలు ఇవ్వడానికి కూడా ఒప్పందం చేసుకుంది. దగ్గర 12,000 బాంబు కేసింగ్ ఇవ్వడానికి అయితే ఒప్పందం జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. సో ఈ రోజు అయితే మాత్రం ఇరాన్కి చాలా తీవ్రమైనటువంటి నష్టం ఏర్పడే అవకాశాలు ఉంది. అయితే ఇప్పుడు రష్యా కూడా మరొక వైపు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మరి ఇరాన్ ఎంతవరకు వాళ్ళని అడ్డుకుంటుందో ఈ సాయంత్రానికి తెలుస్తుంది.